వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్లీ విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజ్ చేసినట్లు అవుతుందండి, హెల్ప్ చేసినట్లు అవుతుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి. చాలా ఫాస్ట్గా చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. బాగా మాగినట్టయితే చట్నీకి బాగుంటాయి. శుభ్రంగా కడిగి ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇంకా తర్వాతకైతే 2 చెంచాల నూనె వేసాను. స్టవ్ ఆన్ చేసేసి ఇంకా చింతపండు కూడా కొద్దిగా వేస్తాను. ఇంకా తర్వాత గింజలన్నీ నూనె వేడెక్కగానే జీలకర్ర, ఆవాలు, ఇంకా శనగపప్పు, కొద్దిగా ధనియాలు బాగా చిట్పట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టిన ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు వేసి దూరగా వేగిన తర్వాత శనగపప్పు, ఒట్టిమిరపకాయలు వేసాను. ఇంకా పసుపు కూడా వేసాను. బాగా కలిపి టమాటా ముక్కలు కూడా వేసేసాను. ఇంకా చింతపండు శుభ్రంగా కడిగి వేసాను. తగినంత ఉప్పు వేసాను. బాగా కలిపి మూత పెట్టాలి సన్న మంట మీద. ఇంకా బాగా మగ్గిపోయిన తర్వాత నీళ్ళు వేసి ఉడికించి ఇంకా దించేసి ఇంకా నీళ్ళు వంపేసుకొని పప్పు గుత్తితో బాగా రామి ఇంకా అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.